Hello guys, welcome back to my channel. Today is day 5 in our trip and day 2 in Pondicherry. Today was the most beautiful and captivating day in our trip. ఎందుకంటే నిన్నంతా వర్షమే పడింది అండ్ ఇవాళ మార్నింగ్ నేను లేచినప్పుడు ఐ కుడ్ సీ ద సన్ షైనింగ్ వెరీ బ్రైట్లీ. అప్పుడు అనుకున్నాను ఈరోజు చాలా ఎంజాయ్ చేయొచ్చని అండ్ వెంటనే ఈడెన్ బీచ్కి వెళ్ళిపోయాం. వీ స్పెంట్ ఎ హోల్ డే ఇన్ పాండిచేరి వితౌట్ గోయింగ్ ఇన్ టు ద బీచ్. సో మీరు అర్థం చేసుకోవచ్చు మేము బీచ్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో. మా రూమ్ దగ్గరలోనే రాక్ బీచ్ ఉంటుంది కానీ అందులో దిగి ఆడుకోవడానికి ఉండదు. కాబట్టి మేము ప్యారడైజ్ ఆర్ ఈడెన్ బీచ్కి వెళ్ళాలి. మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యి లైట్గా టిఫిన్ చేసి ఈడెన్ బీచ్కి వెళ్ళిపోయి అక్కడ దాదాపు 1 o'clock వరకు ఉన్నాం. జస్ట్ లుక్ ఎట్ అస్ హౌ వీఆర్ ఎంజాయింగ్. మేము ఎంత ఎంజాయ్ చేసామంటే లైఫ్ గార్డ్ మమ్మల్ని పిలిచి తిట్టేంత. ఐ నో దిస్ ఈస్ అ వెరీ స్మాల్ థింగ్ ఫర్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ టు కమ్ ఇన్ టు ద బీచ్ అండ్ హ్యావ్ ఫన్. కానీ ట్రావెలింగ్ విత్ ఫ్రెండ్స్, మేకింగ్ మెమరీస్ విచ్ వుడ్ లాస్ట్ ఫర్ ఎవర్, లాఫింగ్ టుగెదర్, క్రయింగ్ టుగెదర్, ట్రావెలింగ్ టుగెదర్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఫ్యూచర్లో తలుచుకొని వీ కుడ్ ఫీల్ సో హ్యాపీ. కాలేజ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ స్టడీ అండ్ ఎడ్యుకేషన్, బట్ కాలేజ్ ఈజ్ ఆల్సో అబౌట్ మేకింగ్ ఫ్రెండ్స్, హ్యావింగ్ ఫన్ అండ్ లెర్నింగ్ త్రూ ద వే. నిజంగా చెప్తున్నా, దిస్ ట్రిప్ ఈజ్ సో మెమరబుల్ టు మీ అండ్ హ్యాస్ టాట్ మీ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. దిస్ ఈస్ ద ఫస్ట్ లాంగ్ ట్రిప్ ఫర్ మీ. ఎందుకంటే స్కూల్ అండ్ కాలేజ్ డేస్లో మనతో పాటు ఒక టీచర్ ఉంటుండే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ ట్రావెల్ టు అన్ అదర్ స్టేట్ all by myself where the national language Hindi is very less spoken. The only way of communication over here is to speak in English. But not all the people could speak in English, so we have to learn a little bit of Tamil. It was quite challenging and fun at the very same time. జోక్ ఏంటంటే ఈడెన్ బీచ్కి వెళ్ళొచ్చాక మళ్ళీ వర్షం పడింది అండ్ ఆఫ్టర్ దాట్ we went to a cafe in the evening and then roamed in the French colony for a while and decided to go for street shopping. Pondicherry is very famous for street shopping, especially at the night times. కానీ it was not like how it used to be in our hometown. ఇక్కడ బార్గెనింగ్ అస్సలు కుదరలేదు. There was street shopping in the French colony and also a separate street shopping section near the beach. There are a wide range of varieties starting from home accessories to handbags, clothes, shoes, toys and whatnot. కానీ the only problem was they were a bit expensive. But still, with all the skills my mom taught me, I could finally bargain and buy some things to my mom. స్ట్రీట్ షాపింగ్ అయిపోయాక కోసేపు అలా బైక్స్ మీద తిరిగి మళ్ళీ ఒకసారి బీచ్కి వెళ్ళాం. ఎందుకంటే ద మూన్ వాస్ వెరీ ప్రెటీ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి. హియర్స్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్ అబౌట్ రాక్ బీచ్. రాక్ బీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ బీచెస్ ఇన్ ఇండియా వేర్ దెర్ ఈస్ నో శాండ్. You can enjoy the sea without getting your feet sandy. After spending some time in the beach, we thought, why not try street food? We heard from the local people that the nighttime street food is very tasty, which includes seafood and many other varieties. I tried a dish called the squid fish and also we ate pizza after that. My friends ordered another seafood which also tasted quite good. If you want me to rate the nighttime street food of Pondicherry, I would definitely give a 10 on 10 for this one. So this is how we completed our day 5 in our trip. Thank you very much for watching. See you in the next video.